నమస్తే నువ్వు ఎట్టున్నారు బాగున్నారంతా మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పూర్తి నెగిటివిటీ మధ్య విపరీతమైన ట్రోలింగ్ మధ్య రిలీజ్ అయి సినిమా ఘన విజయం సాధించింది. ఈ మధ్యకాలంలో దేవర మూవీపై వచ్చినంత నెగిటివిటీ మరే సినిమాకు రాలేదనే చెప్పాలి. అంత నెగిటివిటీ వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద గట్టెక్కిన దాఖలాలు కూడా లేవు. పూర్తి నెగిటివిటీ మధ్య అన్ సీజన్లో రిలీజ్ అయ్యి అది కూడా మిక్స్డ్ టాక్ని మూటగట్టుకొని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్స్ని రాబట్టింది. చేసిన బిజినెస్ పైన హయ్యెస్ట్ లాభాలు అందించిన మూవీస్ లిస్ట్లో టాప్లో చేరింది. టోటల్ రన్లో 550 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. ఈ మూవీకి ప్రమోషన్లు గట్టిగా చేస్తుంటే ఒక 700-800 కోట్లు ఈజీగా రాబట్టుండేది. ఈ దేవర విజయంతో రాజమౌళి సెంటిమెంట్ని సైతం బ్రేక్ చేశాడు తారక్. ఇకపోతే తారక్కి RRR తర్వాత పాన్ ఇండియా రేంజ్లో వచ్చిన సోలో హిట్ ఇది. మరోవైపు పుష్ప 2 మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాడు. 650 కోట్ల బిజినెస్ని జరుపుకున్న ఈ సినిమా ఇప్పటికే 550 కోట్ల షేర్, 1050 కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో సంచలనం సృష్టిస్తుంది. పుష్ప 2 మూవీ భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్తో బాక్స్ ఆఫీస్ని దుమ్ము దులిపేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సలార్, కల్కి రికార్డ్స్ని బ్రేక్ చేసిన పుష్ప 2 దేవరా, RRR రికార్డ్స్ వైపు పరుగులు పెడుతుంది. లాంగ్ రన్లో ఇవి ఖచ్చితంగా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే నార్త్లో సెన్సేషనల్ కలెక్షన్స్తో రికార్డుల బెండు తీస్తుంది పుష్ప 2. ఇప్పటికి కూడా అక్కడ 60-70% ఆక్యుపెన్సీతో రన్ అవుతూ బాలీవుడ్ బడా హీరోల రికార్డ్స్ లేపేయడానికి పరుగులు తీస్తుంది పుష్ప 2. లాంగ్ రన్లో ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ రికార్డ్సే లక్ష్యంగా వేటాడుతుంది పుష్ప 2. అసలు ఒక నాన్ లోకల్ సినిమాకి ఈ రేంజ్ వసూలు చూసి బాలీవుడ్ ట్రేడ్ మొత్తం విస్తుపోతుంది. ఈ సినిమా దెబ్బకి బాలీవుడ్ హీరోల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అంచనాలకు మించి సంచలనాలు నమోదు చేస్తున్న చిత్రం ఇది. పుష్ప 1తో బాలీవుడ్లో పాగా వేసిన బన్నీ పుష్ప 2తో ఏకంగా ఖాన్లు, కపూర్లనే వెనక్కి నెట్టేశాడు. పుష్ప 2 నార్త్ బెల్ట్లో చేస్తున్న బ్లాస్టింగ్కి అక్కడి హీరోలకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. ఇలాంటి టైంలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఈ గ్లోబల్ స్టార్ ఏంటో కనీసం హాలీవుడ్ హీరోలకు కూడా ఇలాంటి బిరుదు లేదు, కొంచెం అతిగా కామెడీగా ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అందం డీసెంట్గా ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో రాబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ గేమ్ చేంజర్ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే రామ్ చరణ్ ఇప్పుడు ఫామ్లో లేడు. RRR మూవీ హిట్ అయినా అది మల్టీ స్టారర్, జూనియర్ ఎన్టీఆర్తో షేరింగ్ మాత్రమే. పైగా ఈ సినిమా మొత్తంలో రాజమౌళి ఎక్కువ పేరు కొట్టేశాడు. RRRకి ముందు చేసిన వినయ్ విధేయరామ, RRR తర్వాత చేసిన ఆచార్య రెండు కూడా ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఒక సినిమాని హిట్ చేయాలన్నా, ఫ్లాప్ చేయాలన్నా మాతోనే సాధ్యం, మేముంటేనే సాధ్యం అనే మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాలని గాలికి వదిలేశారు. కాబట్టి RRR క్రెడిట్ రామ్ చరణ్కి ఇవ్వలేం. ఇకపోతే డైరెక్టర్ శంకర్ కూడా పూర్తి బ్యాడ్ ఫేజ్లో ఉన్నాడు. రోబో సినిమా తర్వాత ఆయన క్రెడిబిలిటీ తగ్గుతూ వస్తుంది. సినిమా ఫ్లాప్ అయినా ఆయన డైరెక్షన్ పైన ఒక రెస్పెక్ట్ అనేది ఉండేది. కానీ భారతీయుడు అంటే కల్ట్ క్లాసిక్ సినిమా భారతీయుడికి సీక్వెల్గా తీసిన భారతీయుడు 2 సినిమాతో ఆయన పూర్తి ట్రోలింగ్ స్టఫ్గా మారిపోయాడు. ఇది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనిది. ఇది అసలే బజ్ లేకుండా ఉన్న గేమ్ చేంజర్ పైన తీవ్ర ఎఫెక్ట్ పడేలా చేసింది. ఇది రామ్ చరణ్ని కొంచెం ఒత్తిడి గురి చేసే విషయమే. ఎందుకంటే మెగా హీరోస్కి ఈ మధ్యకాలంలో సరైన హిట్ ఒకటి లేదు. తన తోటి హీరోలైన ఎన్టీఆర్, బన్నీ పాన్ ఇండియా రేంజ్లో భారీ హిట్లు కొట్టారు. వాటన్నింటిని మించి రామ్ చరణ్ ఇప్పుడు సోలోగా హిట్ కొట్టాల్సిన సమయం ఇది. ఇక్కడ చూస్తే సినిమాకి ఎలాంటి హైపు లేదు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ సరి చేయాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. మరి రామ్ చరణ్ హిట్ కొట్టి కాలర్ ఎగరేస్తాడా, లేదంటే ఇంకో డిజాస్టర్ ఇండస్ట్రీ నెత్తిన వేస్తాడా అనేది చూడాలి. మరి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో పుష్ప 2 దేవరా మూవీ రికార్డ్స్ని బ్రేక్ చేస్తాడా లేదా? మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూసారంటే సాహసమనే చెప్పాలి. అంటే నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి వీలైతే ఒక లైక్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.